ఇప్పుడు మేము రీసెంట్‌గా అమీన్‌పూర్ ఉంది కదా మేడం, అటు గచ్చిబౌలి సైడ్. అవునండి. అమీన్‌పూర్ సైడ్ మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే మొత్తం కంప్లీట్ అన్ని అపార్ట్మెంట్సే. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మొత్తం అంటే దగ్గరికి ఉన్నాయి. జనాభా కూడా ఎక్కువుంది. అవునండి. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి సరిపోను అంటే వాటర్ ఉంటాయా? అంటే ఫెసిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయా అసలు? అంటే అట్లాంటి ప్లేసెస్‌లలో తీసుకోవాలన్న భయమే అయితుంది. సేమ్ ట్రాఫిక్ కూడా ఎక్కువైపోద్ది. అంతమంది జనాభా ఉన్నప్పుడు. మరి అలాంటప్పుడు తీసుకోవాలంటే ఓకేనా? లేదా వేరే ప్లేస్ ఎంచుకోవాలా? ఒక సర్టెన్ ఏరియాస్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరన్న అమీన్‌పూర్, చందానగర్, మియాపూర్ ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ పీపుల్ తీసుకునే ప్రాపర్టీస్. అక్కడ ఏంటంటే మనకి 50 లాక్స్ నుంచి 70, 80 లాక్స్‌లో మీకు అపార్ట్మెంట్ వస్తది. సో, డెఫినెట్‌లీ అది ఆ సెగ్మెంట్ పీపుల్ వాళ్ళు అదే ఏరియాస్‌లో కొనగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే అక్కడంతా 2 సీఆర్, 2 సీఆర్ అండ్ అబోవ్ ఉన్నాయి ప్రాపర్టీస్. సో, డెఫినెట్‌లీ వెన్ దే కమ్ టు చూజింగ్ ప్లేసెస్ ఇప్పుడు కామన్ మ్యాన్ వాళ్ళ బడ్జెట్ పట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ బడ్జెట్ పట్టే ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ కొంటారు. సో, వాళ్ళ బడ్జెట్‌లో దొరికేది అదే ఏరియాస్‌లో దొరుకుతది. ఇంకోటి వాటర్ ప్రాబ్లమ్ అంటున్నారు. ఇప్పుడు మనకి మిషన్ భగీరథ ఉంది కాబట్టి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. సో, ఇంతవరకైతే మనకి వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ ఐ మీన్ వాటర్ ప్రాబ్లమ్ వచ్చిన ఇష్యూ అయితే మనకి ఇంకా రాలేదు. ఇంకా గోయింగ్ ఫర్దర్ న్యూ గవర్నమెంట్‌లో వాళ్ళు దీన్ని ఎలా ప్లేస్ చేస్తారో తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి పవర్ కట్స్ స్టార్ట్ అయింది. సో, ఐ డోంట్ నో హౌ ద న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్. పాత గవర్నమెంట్ అయితే చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో వాళ్ళు ఐ మీన్ దే టుక్ అంటే కామన్ మ్యాన్‌కి అవసరం ఉన్నటివి అన్ని ప్రతీదీ ఐ మీన్ అందుబాటులోకి తెచ్చారు. సో, నౌ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ హౌ దిస్ న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ. బట్ అగైన్ అమీన్‌పూర్ లాంటి ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. టు మై నాలెడ్జ్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెరువు కూడా ఉంది. సో, అక్కడ న్యాచురల్ బోర్ వాటర్ ఉంటుంది. ప్లస్ మిషన్ భగీరథ వాటర్ ఉంటుంది కాబట్టి టిల్ నౌ వీ డింట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. ఫ్యూచర్‌లో కూడా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ దోస్ ఏరియాస్. అంటే మ్యామ్ ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే మెయిన్ ఏమేం చూడాలి మనం? ఫస్ట్ థింగ్ ఈజ్ అప్రూవల్స్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు చాలా కంపెనీస్ ప్రీ లాంచ్ అని అమ్ముతున్నారు. దానికి రేరా ఉండదు, అప్రూవల్స్ ఉండవు, బ్యాంక్ లోన్స్ రావు, వన్ టైం పేమెంట్ అంటారు. సో, ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీరు 100% చేయాలి. ఒక ప్రాపర్టీ కొంటున్నారంటే ప్రొఫైల్ ఆఫ్ ద బిల్డర్ ఈజ్ ఎ మస్ట్. వాళ్ళు దీనికంటే ముందు కట్టిన అపార్ట్మెంట్స్ ఏమున్నాయి, కంప్లీటెడ్ అపార్ట్మెంట్స్ ఏమున్నాయి, ఒకవేళ కంప్లీటెడ్ అపార్ట్మెంట్స్ ఉంటే అది వెళ్ళి చూడటము. బిల్డర్ ప్రొఫైల్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదు కొత్త బిల్డర్ దగ్గర మీరు తీసుకుంటున్నారు అంటే రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్లో మీరు తీసుకోండి. ఎందుకంటే దానికి ప్రాపర్టీ ఐ మీన్ అప్రూవల్స్ ఉంటుంది. దాంట్లో మీకు యూ విల్ హ్యావ్ ఓసీ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటుంది, ఆక్యుపెన్సీ వచ్చేసి ఉంటుంది. సో, మీకు బిల్డర్తో పని లేదు. మీరు ఒక ఫ్లాట్ నచ్చిందా, మీకు ఓసీ ఉంది, మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, మీరు చేరిపోతున్నారు. కానీ అదే మీరు ప్రీ లాంచ్లలో లేదంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు అంటే బిల్డర్ ప్రొఫైల్ చెక్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద అప్రూవల్స్. రేరా ఉండాలి, బ్యాంక్ లోన్ వస్తుందా లేదా చూసుకోవాలి. మీ దగ్గర ఎంత ఫుల్ అమౌంట్ ఉన్నా కూడా ఒక 20%, 25% మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీలో ఏ లిటిగేషన్ ఉన్నా కూడా బ్యాంక్ లోన్ విల్ గెట్ రిజెక్టెడ్. సో, ఆ ఒక 20-25% మీరు ఆ బ్యాంక్ లోన్ పర్సంటేజ్ పెట్టుకుంటే మీకు ఒక రకంగా యు ఆర్ జస్ట్ డూయింగ్ ఎ లీగల్ వెరిఫికేషన్. ప్రాపర్టీ కరెక్టా కాదా, కొనుక్కోవచ్చా అనేది ఒక రకంగా మీరు దాన్ని వెరిఫై చేస్తున్నారు ప్రాపర్టీని. సో, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లొకేషన్ ఆల్సో మ్యాటర్స్. ఎక్కడో ఊరు బయట 50 కిలోమీటర్లు వెళ్ళి మీరు అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో, డెఫినెట్లీ మీకు రోడ్స్ ఉన్నాయా, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, సో ద లొకేషన్ ఎలా ఉంది, చుట్టుపక్కల మనకు హాస్పిటల్స్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు థింక్. ఒక ఇల్లు అనేది జస్ట్ ఏదో పొద్దున్న మనం ఆఫీస్కి వెళ్తాం వాపస్ వచ్చి ఇంట్లో పడుకుంటాం అనేది కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఐ మీన్ అది చాలా రకాలుగా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అస్. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి. ఓకే. సో, దగ్గరలో స్కూల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇంకోటి హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, మెడికల్ స్టోర్స్ ఉన్నాయా లేవా, గ్రోసరీస్ దొరుకుతుంది ఆ ఏరియాలో, ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే రోజు మనం ట్రావెల్ చేసేది ఆ రోడ్సే. గుంతలు అయితే రోజు ఆ గుంతలో పడే వెళ్ళాలి. సో, ద కనెక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ థింగ్ దట్ మ్యాటర్స్ అనమాట. సో, ఇవన్నీ చూసుకోవాలి మనం ప్రాపర్టీ అప్రూవల్స్, ప్రాపర్టీ లొకేషన్, బిల్డర్తో పాటు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి అది మన వర్క్ చేసే ప్లేస్ నుంచి ఎంత దూరంలో ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడో దూరం తీసుకున్నారనుకోండి, ఎవ్రీడే 3-4 అవర్స్ యూ కెనాట్ ట్రావెల్. మీ హెల్త్ అక్కడ పాడవుతుంది, మీకు పర్సనల్ టైం అనేది ఉండదు, ఫ్యామిలీ టైం అనేది ఉండదు. సో, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఎ ప్రాపర్టీ. ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే ఎటువంటి అప్రూవల్స్ ఉండాలి మన దగ్గర? హెచ్ఎండి అయితే హెచ్ఎండి అప్రూవల్స్ ఉండాలి. దానికి కూడా రేరా అనేది మ్యాండేట్.
సో దానికి అది కూడా రేరా రేరా పర్మిషన్స్ ఉండాలి. ఇప్పుడు డిటీసీపీ అయితే డిటీసీపీ అప్రూవల్స్ ఉండాలి. సిమిలర్లీ డిటీసీపీ కూడా రేరా అప్లికబులే అనమాట. సో ఇవన్నీ అప్రూవల్స్ ఉంటే మీరు డెఫినెట్లీ మీరు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కీసరా సైడ్ ఎన్నో వెంచర్స్ పడినాయి, గేటెడ్ కమ్యూనిటీ అట్లా అని చాలా పడినాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇది అంటే 1 year కిందటి నుంచి స్టార్ట్ అయినా కూడా స్టిల్ ఇప్పటికి కూడా అట్లనే ఉంది. ఓకే, అంటే ఇంకా డెవలప్మెంట్ లేదు. సో అట్లాంటి ఏరియాస్లలో తీసుకోవచ్చా మరి? ఇప్పుడు నేను అన్నింది అదేనండి. మనం ఎప్పుడైనా బిల్డర్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్రూవల్స్ వస్తుంది, మనకి ఎల్పీ నెంబర్ వస్తుంది, కానీ ఆ బిల్డర్ ఆ ప్రాపర్టీని ఎంతవరకు డెవలప్ చేస్తున్నారు. ఎల్పీ నెంబర్ వచ్చాక మనకి ఫైనల్ అప్రూవల్కి రోడ్స్ వేయాలి. బిల్డర్ ఆర్ ద డెవలపర్ హ్యాస్ టు గివ్ అస్ ద రోడ్స్. ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఓకే, వాటర్ ట్యాంక్ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఉండాలి, ఓకే, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఉంటేనే మీకు ఫైనల్ అప్రూవల్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కీసరా సైడ్ మీరు చూశారు 1 year నుంచి డెవలప్మెంట్స్ అవ్వట్లేదు. ఎందుకు అంటే బిల్డర్ ఆర్ ద డెవలపర్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్. ఓకే, సో అక్కడే మనం డెవలపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఇది ఏమవుతుందంటే ఎల్పీ నెంబర్ వచ్చాక ప్రీ లాంచ్ అని చెప్పేసి రేటు తక్కువ అని చెప్పేసి అమ్ముతారు. రేట్ తక్కువ ఉందని జనాలు కూడా ఎగబడి కొనేసుకుంటారు. కానీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటో పీపుల్ డోంట్ అండర్స్టాండ్. అది ఒక 4-5 అది ఫేస్ చేసినాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అరే నేను ఈ ప్రీ లాంచ్లో కొన్నందుకు అది ఇంకా అవ్వలేదు, నాకు ఐఎమ్ అట్ లాస్ అనేది. అదే మీరు ఒక ఫుల్లీ డెవలప్డ్ వెంచర్లో కొనుక్కోండి, మీకు రోడ్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో మీకు అట్ టెన్షన్ లేదు. సో అది కొంచెం ప్రైజీ అయినా కూడా మనం ఒక ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్లో కొనుక్కుంటే మన డబ్బులకి సేఫ్టీ ఉంటుంది. అంటే మ్యామ్ ఇప్పుడు మీరు యాజ్ ఏ ఉమెన్గా ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఏంటంటే మేల్స్కి ఇచ్చినంత ప్రియారిటీ ఫీమేల్స్కి ఇస్తారా? అందరికి ఇవ్వకపోవచ్చు, కానీ బట్ కమింగ్ టు మీ, ఎస్, నాకు మేల్స్ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఈ ఇండస్ట్రీలో. ఓకే, మెనీ పీపుల్ బిఫోర్ దే ఇన్వెస్ట్ ఆర్ మెనీ పీపుల్ హూ వెంచర్లు వేసే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి సజెషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ నేను ఏ స్టేజ్లో ఉన్నానంటే ఒక సర్వే నెంబర్, ఒక లొకేషన్ చెప్తే ఆ ఏరియాలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లో ఏం ప్రాబ్లం ఉన్నాయి చెప్పే స్టేజ్లో నేనున్నాను ఇవాళ. ఓకే, సో డెఫినెట్లీ చాలామంది నాకు కాల్ చేస్తారు, సజెషన్స్ అడుగుతారు, అడ్వైజెస్ తీసుకుంటారు. నాకు మెయిల్ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్.